ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి 2026 సంవత్సరంలో మరి ఈ 19వ తారీఖున ఉదయకాల ముందు దేవుని కృపావార్త మీ మధ్య తీసుకురావడానికి దేవుడి కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. వాగ్దానం జరుగు దినమంతయు విశేషమైన కృప చేత మనం అందరము దీవింపబడి ఆశీర్వదింపబడి ఆయన నామానికి మహిమకరంగా మన కుటుంబాలలో, మన ఇరుగు పొరుగు వారి విషయంలో, అందరి విషయంలో ఈ వాగ్దానం నెరవేర్చబడి దీవెనదాయకంగా ఉండాలని దేవుని యొక్క నామములో ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మరి ఈ వాగ్దానం ద్వారాగా మీరందరూ బలపడాలని, మరి విశేషమైన దేవుని కృప మీరు పొందుకోవాలని నా కాంక్ష. చూడండి, చిన్న కీర్తన వాడుకుంటా. దేవునికి మహిమ కలుగును గాక. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది. మనవులు అన్నియు ఆలకించిన వినయము గలవారికి ఘనతనిచ్చిన నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము ఎంత మధురము. నీ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా. ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది. విసిగిన హృదయం కలవరముంది వినయము కలిగి నిన్ను చేరగా. విసిగిన హృదయం కలవరముంది వినయము కలిగి నిన్ను చేరగా. వరమందుండి నీవు కరుణ చూపగా లేత చిగురు పైన మంచు కురియు రీతిగా. వరమందుండి నీవు కరుణ చూపగా లేత చిగురు పైన మంచు కురియు రీతిగా. ప్రేమను చూపి బాహువు చాపి నీలో నన్ను లీనము చేయగా. ప్రేమను చూపి బాహువు చాపి నీలో నన్ను లీనము చేయగా. ప్రేమ సాగరా జీవితాంతము నీ సన్నిధిని కాచుకొందును. ప్రేమ సాగరా జీవితాంతము నీ సన్నిధిని కాచుకొందును. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగు చోటది. లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వత కాలము స్తుతి నొందెదవు. లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వత కాలము స్తుతి నొందెదవు. మహిమతో నీవు సంచరించగా 7 దీపస్తంభములకు వెలుగు కలుగగా. మహిమతో నీవు సంచరించగా 7 దీపస్తంభములకు వెలుగు కలగగా. ఉన్నతమైన ప్రత్యక్షతను నే చూచుటకు కృపనిచ్చితివి. ఉన్నతమైన ప్రత్యక్షతను నే చూచుటకు కృపనిచ్చితివి. కృపాసాగరా వధువు సంఘమై నీ కోసమి వేచియుందును.
కృపాసాగరా వధువు సంఘమై నీ కోసమి వేచియుందును. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగుచోటది. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగుచోటది. సియోను శిఖరమే నీ సింహాసనం, శుద్ధులు నివసించు మహిమ నగరము. సియోను శిఖరమే నీ సింహాసనం, శుద్ధులు నివసించు మహిమ నగరము. ఎవరు పాడలేని క్రొత్త కీర్తన, మధురముగా నీ ఎదుట నేను పాడగా. ఎవరు పాడలేని క్రొత్త కీర్తన, మధురముగా నీ ఎదుట నేను పాడగా. సౌందర్యముగా అలంకరించిన నగరములోనే నివసించెదను. సౌందర్యముగా అలంకరించిన నగరములోనే నివసించెదను. ప్రేమపూర్ణుడా మహిమాన్వితుడా నీలోనే రాజ్యమేలేదా. మహిమాన్వితుడా ప్రేమపూర్ణుడా నీలోనే రాజ్యమేలేదా. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగుచోటది. మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు దాగుచోటది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాగ్దానం చూసుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యెషయా గ్రంథము 55 అధ్యాయము. యెషయా గ్రంథము 55 అధ్యాయము మరి 5వ వచనంలోంచి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ఉన్నతుడు అత్యున్నతుడు అత్యున్నతమైన సింహాసనం దాసనుడు మన రక్షకుడు మన ప్రభువారు శుద్ధుడు పరిశుద్ధుడు కోట్ల కోట్ల దూతల చేత కొనియాడబడుచున్నటువంటి సృష్టికర్త అయిన దేవుని నామను స్మరణ చేసుకునుట మనకి ఎంతో మంచిది మంచిది మంచిది. చూడండి 5వ వచనము 55 5వ వచనం. నీ వెరుగని జనులను నువ్వు పిలిచేదవు, నీ నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చేదరు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి యెషయా గ్రంథము 55 5వ వచనం. నీ వెరుగని జనులను నీవు పిలిచేదవు, నీ వెరుగని జనులను నువ్వు పిలిచేదవు, నీ నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చేదరు. నీ పక్షముగా దేవుడు చేసిన కార్యమును బట్టి అనేక మంది విశేషముగా నీ ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చేదరు. ఎందుకంటే ఆయనను నమ్ముకున్నావు కాబట్టి, ఆయన్ని సర్వస్వంగా చేసుకున్నావు కాబట్టి, ఆయన్ని సమస్తంగా చేసుకున్నావు కాబట్టి, దేవుడు నీకు చేసిన కార్యములు బట్టి ఎవరు ఆయన మీద ఆనుకుంటారో వారి మీద నేను ఆనుకుంటానని సెలవిచ్చాడు. కాబట్టి నువ్వు దేవుని మీద ఆనుకున్నావు కాబట్టి దేవుడు ఆశ్చర్యమైన కార్యములు నీ పక్షంగా జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని ఇక్కడ రాయబడింది కదా, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చేదరు. ఎవరిని బట్టి? ఇశ్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు అనేక మంది ప్రజలు పరిగెత్తుకొని వచ్చేదరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఎందుకంటే యాకోబు దేవుడు ఎవరికి దేవుడవునో వారు ధన్యులని రాయబడి ఉంది. అదే రీతిగా ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు ఎవరికి దేవుడో, ఎవరో ఆయన మీద ఆనుకుంటారో, ఎవరైనా ఆయన్ని ఇష్టంగా చేసుకుంటారో, వారిని స్తుతిస్తారో, ఆయన ఆరాధిస్తారో. మరి ఇక్కడ రాయబడి ఉంది కదా, పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు వారందరూ పరిగెత్తుకొని వచ్చేదరు. ఎందుకని పరిగెత్తుకొస్తారంటే నమ్ముకున్నదే సాదాసీదా దేవుని కాదు, సృష్టికర్తని, భూమి ఆకాశంలో కలగజేసిన వాడు, అంటే సృష్టికి కారకభూతుడు, శూన్యంలో సృష్టించేసిన వాడు. దేవుడు అన్నవాడు ఉంటే ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఎందుకంటే మన నిర్మాణకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి నేనే నీ దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నువ్వు నన్ను ఎరగనప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితేనే అంటాడు కదా 45 యెషయా గ్రంథంలో.
దేవునికి నామానికి మహిమ కలుగును. కుడి చేతిని పట్టుకొని భయపడొద్దు. కోరేషు దేవుని నామానికి మందను కాయువాడ అంటున్నాడు కదా దేవుడు. ఈ ఉదయకాల సమయమందు నువ్వు ఎరగని జనులను పిలిచేదు, నేను ఎరగని జనులను పిలిచేందుకు. చూడండి ఇక్కడ మరి అపోస్తుల కార్యముల నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 18 అధ్యాయం నుంచి దేవుడు మనతోటి ఒక విశేషమైనటువంటి మరి విశేషాన్ని దేవుడు మనతో మాట్లాడదు. 18 అండి, 18 దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన పక్షముగా దేవుడు చేసిన కార్యాలను మరి అనేక మంది ప్రజలు తెలుసుకొని మనం తెలియదు వాళ్ళకి. కానీ మన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నా పక్షముగా చేసిన కార్యాలను వారు తెలుసుకొని వారు పరిగెత్తుకొని వచ్చేదని ఇక్కడ రాయబడిన దర్శన గ్రంథములు. అదే కదా అక్కడ నీ దేవుడే నీ యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదరు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు సాదాసీదా దేవుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు. అందుకని ఆయన నా పక్షముగా జరిగిన కార్యములను అనేక మంది తెలుసుకుని నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదరు. ఇశ్రాయేలీల దేవుడు, ఇశ్రాయేలు పక్షముగా నిలబడినవాడు, 6 నెలలు నడిపించినవాడు, ఆకాశం నుంచి మన్నా కురిపించినవాడు, బండల నుండి నిలిచినవాడు. ఆయన ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించే మార్గంలో ఎక్కడ కూడా ఆయన పక్షిరాజు ఏ విధంగా అయితే రెక్కల మీద తన బిడ్డలను మోసుద్దో ఆ రీతిగా ఆయన ప్రజలను ఆయన రెక్కల మీద మోసుకొని వచ్చాడండి. 40 సంవత్సరములు. ఒక కరెంట్ లేదు, ఒక ఎండ తగలటానికి చెక్కిన ఏమంటే పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఒక లైట్లు లేవు. మరి అరణ్య మార్గము గుండా బడి 6 లక్షల కాలు బలం అంటే నడవగలిగిన వారు 6 లక్షల మంది. పిల్ల జల్ల మోసల మొక్క అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక ఆ యొక్క కృప సామాన్యమైనటువంటి కాదు. వారి వస్త్రములు పాతగెళ్ళలేదు, చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు. ఇంకొంతంతా నడిస్తేనే కాళ్ళు వాసిపోతున్నాయి. మరి నిజంగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుండగు తండ్రి, సమాధానకు కర్త మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములంట అనేక మంది తెలుసుకొని ఇశ్రాయేలు దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదరు అని రాయబడింది ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చూడండి 18 అపోస్తుల కార్యములు. అటు తర్వాత చూడండి 5వ వచనం కాడ నుంచి చూసుకున్నాం. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆత్రుత గలవాడై యేసుక్రీస్తు యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆత్రుత కలవాడై, ఆత్రం చెప్పాలి, ప్రభువుని గురించి చెప్పాలి తెలియని ప్రజలకి అని చెప్పి ఆత్రుత కలవాడై, ఆసక్తి కలిగిన వాడై, తొందర ప్రభు గురించి చెప్పేయాలి, ప్రకటించాలి అని ఒకే తృష్ణ, దుప్పి నీటి వగల కొరకు ఆశపడినట్లుగా, ప్రభువా నీ కోసం నా ఆత్మ తృష్ణ కొనుచున్నది, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ యొక్క ఆత్మ నాకు దొరుకుచున్నదయ్యా. క్రొవ్వు మెదడు దొరికిన రాత్రి జాములు యందు నేను ఎతికినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దొరుకుతున్నది నాయనా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఇక్కడ చూడండి, ఆతృత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అంత బాధ వచ్చింది ఆయనకి? ఎందుకు రావాల్సి వచ్చింది? యూదులకు బోధించుచుండెను ఇక్కడ. అందుకనే ఇక్కడ రాయబడి ఉంది కదా, నువ్వు వెరగని జనులను నువ్వు పిలిచేదవు. ఇక్కడ పౌలు చూడండి ఎరిగిన ప్రజల దగ్గరికి వెళ్ళాడు, బోధిస్తున్నాడు. కానీ ఇక్కడ సీలయు తిమోతి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట ఎంతో ఆతృత కలవాడి యేసు క్రీస్తు యూదులకు, యేసే క్రీస్తు అని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు. చెప్పకపోతే నేను ఉత్తరవాదిని, నేను మీకు బోధిస్తున్నా, దేవుడు ఏదైతే చెప్పాడో నాకు నన్ను ప్రకటించి పౌలు అన్నాడు.
నేను ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడను. నేను ఒకప్పుడు పూర్వం చీకటి, నేను ఇప్పుడు ప్రభు నన్ను దర్శించాడు. వెలుగు దమస్కో పట్టణం వెలుచుండగా ఆయన ఆత్మ చేత నన్ను నింపాడు. వెలుగు ఆయన వెలుగు నా మీద కుమ్మరించాడు. ఆయన గురించి చెప్పలేకుండా ఉండలేను. ఆతృత కలవాడై క్రీస్తు చేసే దేవుడని బోధిస్తూ ఉండగా చూడండి దృఢముగా యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండాను. వారు ఎదురాడి యేసు ప్రభు నిజమైన రక్షకుడమ్మా, నిజమైన దేవుడని యూదులకు బోధిస్తుంటే చూడండి వారు ఎదురాడంట, పౌలుని అంట దూషించారంట అండి. దేవునికి మహిమకులు దూషించినప్పుడు అతడు చూడండి పౌలును దూషించారు, ఎదురాడినప్పుడు దూషించినప్పుడు ఇక్కడ రాయబడింది కదా, అతడు దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనులకు ఇక మీదట మరి ఎదురాడి దూషించినప్పుడు అతడు తమ వస్త్రమును దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నిర్దోషిని, ఇక మీదట అన్ని జనులు ఎద్దుకు పోదని వారితో చెప్పి దేవునికే మహిమ కలుగునుగాక. మీకు నేను చెప్పాను, మీరు వింటలేదు, నేనేం చేయలేను. ఎందుకంటే ప్రభువు నిజమైన దేవుడని, నేనెంత దోషకుడునో ఎంత హింసకుడునో మీరు ఆల్రెడీ తెలుసుకొని ఉన్నారు. తెలుసు కూడా, మీరు పంపించిన తాకిదులు తీసుకువెళ్తుండే డమస్క ప్రాంతమున నేను ప్రయాణం వెళుచున్నప్పుడు నన్ను దేవుడు దర్శించి ఆయన వెలుగు నా మీద కుమ్మరించి నేను ప్రభుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ఆయన నన్ను దర్శించి నాతో మాట్లాడి నన్ను ప్రకటించమని చెప్పాడు. చూడండి, నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను ద్వేషిస్తున్నారు. చూడండి ఇక్కడ రాయబడింది కదా, మీరు నన్ను ఎదురాడి దూషించినప్పుడు అతడు తమ వస్త్రములను దులుపుకొని సొంత ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వారు విననప్పుడు పౌలు అంటున్నాడు, అక్కడ ఆయన వస్త్రములను చింపు బాధండి, ఎంతో బాధపడ్డాడు. చూడండి ఇక్కడ అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. కింద పుట్టినోట్లో రాయబడింది, మీ రక్తం మీ మీదే ఉండును, మీ రక్తము మీ తల మీదనే ఉండును. అంటే ఇక్కడ రాయబడింది కదా, ఏమని రాయబడిందంటే మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు అన్న కాడ మీ రక్తం మీ తల మీదనే ఉండును. అందుకని మీ నాశనమునకు మీ రక్తం మీ తల మీదనే ఉండును, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యుస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరం ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారైన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తీసము పొందిరి. సొంత ప్రజలు పొందలేదండి. సొంత ప్రజలకి వెళ్ళి చెప్పినప్పుడు దూషించారు, ద్వేషించారు, ఆయన్ని హింసించారు. అప్పుడు అంటున్నాడు కదా, ఆయన వస్త్రములు దులుపుకొని మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నారు, నేను అన్ని జనుల మధ్యకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ సువార్త అన్ని జనుల మధ్యకు వచ్చిందండి. నీ దాకా నా దాకా వచ్చింది. మనమందరం ఒకప్పుడు అన్ని జనులమే. ఇప్పుడు ప్రభువునందు మనం ఏమై ఉన్నామంటే మరి క్రీస్తు వారమయ్యాం, దేవుని పిల్లలమయ్యాం. దేవునికే మహిమ కలుగునుగాక. అసలు ఆయన ప్రజలు యూదులు ఇంకా ప్రభు రాలేదని, ఇంకా ప్రభు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పౌలు ఎక్కడికి వచ్చాడంటే అన్ని జనుల మధ్యకు వచ్చి ఆయన సువార్త ప్రకటించిన సమాజ మందిరమునకు ఆనుకొని ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని దర్శించాడండి. దేవుని నామమునకి సమాజ మందిరమునకు సమాజ మందిరానికి అధికారి. కానీ ఇక్కడ తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసం ఇచ్చాడు. పౌలు ప్రకటించినప్పుడు నిజమైన దేవుడు రక్షకుడు ఆదికాండం, నిర్గమకాండం, మరి 5 ఖండాలు, మరి మోషే ధర్మశాస్త్రం కాదు, ప్రభువారు వచ్చారు, ప్రాణం పెట్టాడు, ఆయన మరలి వెళ్ళాడు, తిరిగి వస్తాడు అని చెప్పి సువార్త ప్రకటించాడు పౌలు సువార్త విషయంలో వారు నమ్మి విశ్వసించి చూడండి ఇక్కడ అధికారైన క్రీస్తు ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరి కొరింథీయులు అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. చూడండి, అనేక మంది ఆయన సువార్త విని అన్ని జనాంగము సువార్త ప్రకటించగా అనేక మంది అన్ని జనులు ఆ సువార్తని విని ఆ సువార్త ప్రకారంగా బాప్తిసాలు తీసుకొని చూడండి ఇక్కడ రాత్రి వేళ దర్శనం మందు మరి అనేకులు విశ్వసించి బాప్తిసం పొందిరి. పౌలు చెప్పిన
వచనాలండి సువార్త విని అనేక మంది బాప్తిస్మం తీసుకున్నారు. అయితే ఒక రాత్రి దర్శనమందు ప్రభు మరి పౌలుకు మాట్లాడు, నువ్వు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండమాకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చెట్టుకి నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరము 6 నెలల అక్కడ నివసించెను. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త, నువ్వు భయపడొద్దు. అక్కడ అనేక మంది సమాజ మందిరం సత్యం తెలుసుకున్నాడు. సత్యమే కానీ సర్వసత్యం తెలీదు. శక్తిమంతుడే కానీ సర్వశక్తిమంతుని గురించిన సువార్త వారు ప్రకటించలేదు. శక్తిమంతుడి గురించి అంటే సర్వశక్తిమంతుని గురించి ప్రకటించినప్పుడు సువార్త, ప్రభువారి గురించి సువార్త ప్రకటించినప్పుడు వారు విని విశ్వసించి అనేక మంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత రాత్రి పౌలుని దేవుడు దర్శించి, మాట్లాడు, నువ్వు మౌనంగా ఉండదు, ఎవడో నీ మీదకి రాడు నిన్ను బాధించటానికి, శిక్షించటానికి. నాకు ఇక్కడ ఈ ప్రాంతంలో నా జనం ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, వారిని నశించపడటం నాకు ఇష్టం లేదు, వారికి నువ్వు సువార్త ప్రకటించు, వారందరూ కూడా వెలుగు సంబంధులుగా ఉండాలన్నదే నా ఉద్దేశం, నువ్వు అక్కడే ఉండి నువ్వు ప్రకటించు అని చెప్పి దేవుడు అభయం ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నీకు తోడయ్యన్నాను, నీకు హాని చెట్టుకు నీ మీదకి ఎవ్వడున్న రాడు, ఈ పట్టణంలో బహు జన్మ ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్యన దేవుని సువార్త, దేవుని వాక్యం బోధించుతూ 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. దేవునికి మహిమ కలుగునుగాక. అండి, దేవుని సువార్త ప్రకటించడం అంటే మాటలు కాదు. దేవుని మాట తీసుకొని వెళ్ళాలి, దేవుని ఆలోచన తీసుకొని వెళ్ళాలి. దేవుని ఆలోచన తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆ ప్రాంతానికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు, ఆ ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మాట దేవుని మాటగా తీసుకొని దేవుడు అక్కడ కార్యం జరిగించడం మొదలు పెడతాడు. అదేవిధంగా పౌలుతో అంటున్నాడు, 1 సంవత్సరం 6 మాసాలు ఇక్కడ ఉండిపోయాడు. చూడండి, 1 సంవత్సరం 6 నెలలు అక్కడ నివసించడం. దేవుడే మాట్లాడుతున్నాడు, ఇక్కడ నా జనం ఉన్నది, నువ్వు ఇక్కడ మాట్లాడు, సువార్త ప్రకటించు. ఇక్కడ 1 సంవత్సరం ఇక్కడ చూడండి, పౌలుతో చెప్పగా ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నది. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడి సువార్త ప్రకటించడానికి ఆయన పురికొల్పుతాడు. ఆయన జరగబోయేది చెప్పగలిగిన సమర్థుడు మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, అందుకనే ఇక్కడ రాయబడింది, ఒక మాట రాయబడిందండి. చూడండి ఏమని రాయబడిందంటే, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించే వారికంట అపొస్తలుల కార్యములు, మరి దేవుని ప్రేమించు వారికి రోమపత్రిక 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనగా మేలు కలుగునట్లు సమస్తమును సమకూడి జరుగుతున్నమని ఎరుగుదము. చూసారా, పౌలు పిలిచాడు, దేవుడు దర్శించాడని ఓ ప్రత్యేకమైన సిగ్నల్ అనమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుడు ఆయన పిలిచిన వారిని ఆయన ఎన్నడను వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. నువ్వు లోకాల నుంచి యేసు రక్తంలో కడగబడ్డావంటే దేవుడు నిన్ను పిలిచాడు. మరి అనేక మందిని పిలవాలనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి అనేక మందిని పిలవటానికి సువార్త రేడియో ద్వారాగా సువార్త, మరి గ్రామానికి ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది సువార్త కోటాలు, వీడియోల ద్వారా, టీవీల ద్వారా, ఫోన్ల ద్వారా సువార్త ఎంత వినబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని సొంత జనుల దగ్గరికి వెళ్ళి, యూదుల దగ్గరికి వెళ్ళి పౌలు ప్రకటించినప్పుడు ఆయన్ని దూషించారు, ద్వేషించారు. మరి చూడండి, ఎంతో బాధించారండి. ఎంతో దూషించినప్పుడు ఆయన అన్ని జనుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది ఆయన సువార్త యందు విశ్వాసం ఉంచి నమ్మి ఆయన బాప్తిస్మం తీసుకొని ఇంకా ప్రభువు అంటున్నాడు, ఇక్కడ ఆ జనం ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండి 1 సంవత్సరం 6 మాసాలు ఇక్కడే ఉండి సువార్త ప్రకటించు. దేవుని యొక్క పిల్లలందరూ కూడా మరి దేవుని మార్గంలో ఒక నడిపింపబడుటకు దేవుడు అక్కడ మరి అనేక మంది ప్రజలను లేవనెత్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, అందుకని మరి ఇక్కడ రోమపత్రిక 8:28లో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనగా మరి సమస్తము మేలు కలుగునట్టుకై సమస్తమును సమకూడి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కదా అక్కడ ఎంత ఎదురయ్యాడు అక్కడ ప్రజలు, సొంత ప్రజలు, కానీ దేవుడు చూడండి ఎంత ప్రేమ. అందుకే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి అని ఎరుగుదము.
ఆ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మేలు కొరకే మేలు కొరకే మేలు కొరకే దేవునికి మహిమ కలుగును గాక. ఇంక కొంచెం కొందుకెళితే మనకు తెలుసు అక్కడ ఎంతోమంది ఎదురాడే ప్రజలు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి పౌలు గారు వెళ్ళినప్పుడు సువార్తపడి అందుకని ఇక్కడ రాయబడింది కదా. ఈరోజు మన వాగ్దానం 55 వచనం, నువ్వు వెరుగని జనులను నువ్వు పిలిచాడంటే దేవుడు. నువ్వు వెరిగిన అన్ని జనుల మధ్యకి వెళ్ళిపోయాడు పౌలు. అన్ని జనుల మధ్యకి ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా. ఆయన సొంత ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదురాడారు. అందుకని అక్కడ మీ రక్తం మీ తలల మీదే ఉండునుగాక అని చెప్పి మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను అన్యజనుల మధ్యకి వెళ్ళిపోతున్నానని చెప్పి పౌలు గారు అన్యజనుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ యెషయా గ్రంథములో 55వ వచనములో, ఇదిగో తన జనులకు మరి ఇక్కడ నేను నెరగని జనులు యెహోవా నేను మహిమపరచగా చూచి నీ దేవుడని యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదరు. దగ్గర పరిగెత్తుకొచ్చేది. దేవుని నామానికి మహిమ కలుగు. ప్రార్థన చేసుకున్నామా? దేవుని సువార్త అనేక మందికి చీకటమయమైనటువంటి జనులకు మరి వెలుగును చూపించటే మరి యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితి అన్నమాట. మరి ఆయన ఒకప్పుడు చీకటే, ఒకప్పుడు వెలుగు లేని జీవితమే. క్రైస్తవులంటేనే మరి ఎంతో భయంకరమైనటువంటి హింస, మరి బాధ పెట్టినటువంటి వాడిని ప్రభు ఎప్పుడైతే దర్శించాడో అప్పుడు సువార్త ప్రకటించడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు. ఒకటి తప్పు 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నా కృప నీకు చాలు. పౌలు, నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. చూడండి, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎరుగని ప్రజలను నువ్వు పిలిచేదవు. యెహోవాను ఎరగని ప్రజలు ఆయన్ని తెలుసుకొని ఆయన యొద్దకొచ్చి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఎదుట సాగిలి పడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అన్ని జనుల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త అయినటువంటి అన్య ప్రజలు అనేక మంది మరి బాప్తిస్మం తీసుకొని ఆయన ప్రజగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడా, మా ప్రియుడ, మా రక్షకుడా, మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడు, అద్వితీయుడు, అతి సంబుతుడు, మృతుల నుండి సజీవుడిగా లేచిన వాడు, భూపతులకి అధిపతి, నమ్మకమైన వాడు, సత్యమునకు సాక్షిమైన ఆయన నీకే స్తోత్రమైన ప్రవచన గ్రంథములను వాక్యములను తండ్రి చదువువాడు తగ్గైకొన్నవాడు ధన్యుడని సెలవిచ్చిన దేవుడు పరిశుద్ధాత్మ పూర్మంది చీటి పౌలు ప్రభా ఎప్పుడైతే తండ్రి నాయన అయ్యా నీ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడో ప్రభా నీకు వందనాలు. వెలుగు మహిమగా మారిపోయాడు ప్రభు. వెలుగును గురించి ప్రకటించడం, వెలుగును గురించి ధ్యానించడం, వెలుగును గురించి తండ్రి అయ్యా సువార్త నాయన అయ్యా కష్టమైన ఇష్టముగా చేసుకొని ప్రభా అనేక మంది అన్ని జన దగ్గరికి వెళ్ళి ప్రకటించినప్పుడు, ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించినప్పుడు ప్రభా నీకు వందనాలు. ప్రభు నాయనా పౌలుకు తోడుగా ఉండి తండ్రి నాయన మాట్లాడుతూ వచ్చే భయపడక అని చెప్పి ఇదిగో నా ప్రజలు ఉన్నారు ఇక్కడ నువ్వు ప్రకటించు అని సెలవిచ్చిన దేవుడు ప్రభు నీకు వందనాలయ్యా. అయ్యా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి నా తండ్రి నాయన అయ్యా తండ్రి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని మా ప్రభ నా తండ్రి రోమపత్రికల నుంచి మాట్లాడావు నాయన 8:28 పరిశుద్ధాత్ముడానికి వందనాలు అయ్యా. వందనాలు ఎందరైతే సువార్త నా తండ్రి ఎందరైతే వాగ్దానం వింటున్నారో ప్రభనైనా అయ్యా తండ్రి వాగ్దానమును తండ్రి నాయన వారి జీవితాలలో నెరవేర్చండి ప్రభా. వెలుగైన నిన్ను ప్రభా వెంబడించడానికి సహాయం దయచండి అయ్యా. వెలుగులో సమస్తమును తండ్రి నాయన తేటగా కనపడితే నాయన, చీకటిలో మాకు ఏది కనపడతా నాయన నీకు వందనాలు అయ్యా. వెలుగు మహిమన్న దేవుడవు నాయన, నేనే సత్యము, నేనే జయము, నేనే మార్గమని సెలవిచ్చావు నాయన. స్తోత్రములు నాయన అయ్యా నీకు వందనాలు నాయన అయ్యా. నేను వెలుగునైనా సెలవిచ్చి యోహాను సువార్తలో ప్రకటించుచున్న దేవుడవు తండ్రి స్తోత్రములనైనా అయ్యా. చీకటిలో నడవక ఇదిగో వెలుగులో నడవమని సెలవిస్తున్నావు ప్రభా అయ్యా. వెలుగు అయ్యన్న దేవుడవు తండ్రి స్తోత్రములు ప్రభా నీకు వందనాలు. ఎందరైతే ఈ వెలుగును గురించిన సువార్త నా తండ్రి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న వారందరి జీవితాలలో నా తండ్రి వెలుగుగా వారి కుటుంబాల్లోకి వారి జీవితాల్లోకి నాయన మీరు వెళ్ళి ప్రభనైనా ప్రతి చీకటిని వెలుగు మహిమగా మార్చి నాయన వారి జీవితాలలో నాయన అయ్యా కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నన్ను ఆకర్షించమని అనేక మందిని అద్దకు పరిగెత్తుకొని వచ్చేదని సెలవిచ్చావు నాయన. ఆకర్షించండి ప్రభని అద్దకు పరిగెత్తించకుండా కృపను మీరు దయచేయమని
మా ప్రభానికి వందనాలు వందనాలు. దయగలిగిన తండ్రి, కృపగల దేవ, అయ్యా నీ నామనికి మహిమ కలిగినట్లుగా నా తండ్రి వాగ్దానం ద్వారాగా అనేక కుటుంబాలు తండ్రి వెలుగుతో నింపి అయ్యా ప్రతి సమస్యకు విడుదల కలగజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ప్రతి అస్వస్థతకు విడుదల అయ్యా నాయన నీ నామానికి మహిమ కలుగునట్లుగా అయ్యా ప్రతి చెగడ తరిమి కొట్టి నాయన అయ్యా నీ వెలుగుతో ప్రతి కుటుంబాన్ని ప్రతి హృదయాన్ని నింపి బలపరిచి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంతకైనా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును.